2500 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సృష్టి ఆరంభం నుంచి మొత్తం అంతా కూడా దానిలో కృత, త్రేత, ద్వాపర, కలి అని చెప్పి మనకి యుగాలు ఉన్నాయి. కృతయుగంలో మొత్తం అంతా కూడా ధర్మమే ఉంటుంది, 4 పాదాల ధర్మమే ఉంది. త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలే అయ్యింది. ద్వాపర యుగం వచ్చేసరికి 2 పాదాలే మిగిలాయి. కలియుగంలో 1 పాదమే మిగిలింది. పాదము అని అంటే అది ఒక జంతువా లేదంటే ఒక వస్తువా, దానికి ఒక కాలు తీసేస్తారా అని కాదు అర్థం. ధర్మాచరణలో 4 విధాలుగా పూర్వ భాగం, ఉత్తర భాగం, ప్రస్తుత భాగం అని చెప్పి భాగాలుగా ఉంటాయన్నమాట. ఆ భాగాలన్నిటిలో కల్లా ప్రస్తుతం కలియుగంలో ఎలా ఉంటున్నాయి అంటే ఈ కాసేపు పని నడిచిపోతే చాలే, ఈ కాసేపు ఉంటే చాలే, ఈ కాసేపు నడిస్తే చాలే అనుకునేటటువంటి ఒక భావజాలంతో ఎక్కువ శాతం ఉండేటటువంటి మనుషులు. అలాగే ధర్మాన్ని ఆచరించాలని ఉన్న ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి స్థితి మనం ఎంతవరకు కల్పించుకోవాలని ప్రయత్నిస్తున్న లోకం ఆ యొక్క స్థితి నుంచి అబ్బా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావా, అబ్బా నువ్వు ఆచరించగలవా, నువ్వు చేయగలవా అనేటువంటి వెటకారపు మాటలు, ఆ చేష్టలతో మనస్సుని కించపరుస్తూ ఉంటారు. కానీ గురువులు చెప్పారు, పెద్దలు చెప్పారు ఏంటయ్యా అంటే మనస్ఫూర్తిగా భగవానుడున్నాడనేటువంటి నమ్మకం మనసు నిండుగా ఉండగలిగితే అదే ధర్మానికి ఆయువు పట్టు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రంగుల రాట్నం ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆ రంగుల రాట్నంలో మధ్యలో ఉన్నటువంటి స్తంభం ఏదైతే ఉందో అది ఎంత గట్టిగా ఉంటే మనం అంత బాగా తిరగలుగుతాం. అదే కదిలిపోతూ ఉంటే అసలు మనం దాని మీద ఎక్కగలుగుతామా? కుదరదు. ఆ మూలమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది ఎంత బిగుతుగా ఉండాలి అని అంటే భగవంతుడి మీద ప్రేమ, భక్తి మన మనస్సులో ఎంత గట్టిగా ఉందో తెలిస్తే మనం అంత గట్టిగా పట్టుకుంటున్నామో లేదో తెలుస్తుంది ధర్మం. అది ధర్మానికి ఉన్నటువంటి తోపం. మన దేవాలయంలో కొలత వేస్తూ ఉంటారు మొక్కులు చెల్లించుకుని, దానికి మూలార్థం అదే. పక్కన కాయిన్స్ పెట్టామా, బెల్లం పెట్టామా, పువ్వులు పెట్టామా కాదు, ధర్మంతో మనఃపూర్వకంగా మనం పెట్టామా అనేది అమ్మ చూస్తుంది. దాని చేత కొన్నటువంటి ద్రవ్యాన్ని అమ్మ మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది.